ఈ వీడియోలో ఫిజికల్ వరల్డ్ చాప్టర్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో మనకు ఫిజికల్ వరల్డ్లో వెరీ ఇంపార్టెంట్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ నుంచే ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్? సివి రామన్ అనేవాడు దేని డిస్కవరీ చేశాడు? సో ఫస్ట్ పాయింట్, ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్ ఈజ్ రామన్ ఎఫెక్ట్. సో సివి రామన్ అనేవాడు దేన్ని డిస్కవర్ చేశాడు? రామన్ ఎఫెక్ట్ అనేదాన్ని డిస్కవర్ చేశాడు. సో సివి రామన్ అనేవాడు డిస్కవర్ చేశాడు కాబట్టి తన పేరు మీదనే ఆ ఎఫెక్ట్ నేమ్ పెట్టుకున్నాడు, రామన్ ఎఫెక్ట్ అని పేరు పెట్టుకున్నాడు. సరే, ఈ రామన్ ఎఫెక్ట్ దేని గురించి చెప్తుంది అంటే దేని గురించి డీల్ చేస్తుందో చూద్దాం. ఇట్ డీల్స్ విత్ ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ఎయిర్ మాలిక్యూల్స్ అని చెప్పాడు. అంటే ఏంటంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఆ ఎయిర్ మాలిక్యూల్స్, ఎయిర్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ మాలిక్యూల్స్ని బట్టి స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే తెలుసుకుందాం. ఇప్పుడు ఏదైనా లైట్ సోర్స్ నుంచి, సన్ లైట్ సోర్స్ అని తెలుసు, టార్చ్ లైట్ అని తీసుకోండి. సో అందులో నుంచి లైట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. లైట్ ప్రొడ్యూస్ అయితే లైట్లో ఏముంటాయి? లైట్ రేస్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇవి స్టార్టింగ్లో ఉంటే లైట్ రేస్, ఇలా 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 లైట్ రేస్ ఉంటాయి. సో ఈ లైట్ రేస్ అనేవి ఇప్పుడు ఇక్కడ ఉన్న చూడండి, ఈ లైట్ రే అనేది ఇలా స్ట్రైట్గానే వెళ్ళాలి కదా. మామూలుగా లైట్ రే స్ట్రైట్గా వెళ్ళి, ఇప్పుడు చూడండి ఇది సోర్సు, ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే యాక్చువల్గా లైట్ ఉండాలి మనకు, అవునా? కానీ అలా కాకుండా లైట్ అనేది మనకు విస్తరించబడుతుంది. ఏం జరుగుతుంది? ఇక్కడ నుంచి సోర్స్ నుంచి వచ్చినట్టు లైటు మన టార్చ్ లైట్ నుంచి వచ్చింది మనకు తెలుసు కదా, ఇట్లా ఇలా విస్తరించబడుతుంది. అంటే స్కాటరింగ్ అవ్వడం జరుగుతుంది. ఎలా జరుగుతుంది స్కాటరింగ్ అవ్వడం? ఓకేనా? వెదజల్లడము, విస్తరించడం ఇవన్నీ జరగడం లైట్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఎందుకంటే ఎయిర్లో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఓకేనా? ఎయిర్లో మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి కదా. ఆ మాలిక్యూల్స్ వల్ల ఏమవుతుందంటే సోర్స్ నుంచి, ఏదైతే లైట్ సోర్స్ నుంచి లైట్ రేస్ ఎప్పుడైతే వచ్చాయో ఆ లైట్ రేస్ అనేవి ఆ పార్టికల్స్ని టచ్ అవ్వగానే ఫస్ట్ ఏం జరిగిద్దంటే లైట్ రేస్ పార్టికల్ టచ్ కానీ ఫస్ట్ ఎనర్జీ లాస్ అవుతుంది. ఎనర్జీ లాస్ అయింది కాబట్టి ఎనర్జీ లాస్ అవ్వనంత వరకు అది ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తుంది. గుర్తుంచుకోండి, ఎంత దూరమైన ట్రావెల్ చేయడాన్ని వేవ్ లెంత్ అంటాం. ఎక్కువ వేవ్ లెంత్ ఎప్పుడు ఉంటుంది? డస్ట్ పార్టికల్స్ టచ్ అవ్వకుండా రేన్ స్ట్రైట్గా పోతుంటే దానికి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వేవ్ లెంత్ ఎందుకు ఉంటుంది అంటే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అంటే ఎటువంటి పార్టికల్స్ దానికి అడ్డు రాలేదు, ఆ రేని ఎటువంటి పార్టికల్లో దాన్ని స్టాప్ చేయలే, అందుకని దాని ఎనర్జీ పోలేదు ఆ రేది, అందుకని ఎంత దూరమైనా పోతుంది కాబట్టి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది అంటాం. అలా కాకుండా వేవ్ లెంత్ ఎప్పుడు తక్కువ ఉంది? తక్కువ దూరం ఎప్పుడు పోద్ది అంటే ఎప్పుడైతే ఫస్ట్ పార్టికల్ని టచ్ అయిద్దో రే, దానివల్ల ఎనర్జీ పోద్ది, తక్కువ దూరం పోద్దని గుర్తుంచుకోండి. వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. దాంతోపాటు ఆ లైట్ ఏమవుతుంది? ఈ పార్టికల్ ఈ లైట్ని డిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే దాని డైరెక్షన్ని మార్చేస్తుంది, ఇలా పోయే డైరెక్షన్ని మార్చేస్తుంది. అది మనం ఆ పార్టికల్ని టచ్ అయిన విధానం, ఆ ప్లేస్ని బట్టి అది ఎలా డిఫ్లెక్ట్ అవుతాం అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి స్ట్రైట్గా వచ్చిన రేస్ని పార్టికల్స్ టచ్ అవ్వడం వల్ల ఎనర్జీ లూజ్ అవ్వడమే కాదు, వేవ్ లెంత్ తగ్గడమే కాదు, డిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా డిఫ్లెక్ట్ అవ్వడం వల్లనే మనకు టార్చ్ లైట్ నుంచి వచ్చిన లైటు ఇలా విస్తరించబడుతుంది. పార్టికల్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్లో ఆ లైట్ రేస్ని డిఫ్లెక్ట్ చేస్తాయి. డిఫ్లెక్ట్ చేసి మళ్ళీ వేరే పార్టికల్స్ని టచ్ అయితే అవి డిఫ్లెక్ట్ చేస్తే దానివల్లనే మనకు అర్థమైపోతుంది కదా. టార్చ్ లైట్ వేస్తే మనకు కొంత స్పేస్ వరకు, ఈ ఒక్క ఏరియా వరకే కాదు కదా మనకి ఉండేది. ఒక టార్చ్ లైట్ వేస్తే మనకు ఆ ఏరియా వరకే మనకు లైట్ ఉండదు. సో కొంత ఏరియా వరకు కూడా కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, తర్వాత బ్రైట్నెస్ తక్కువ ఉంటుంది కదా. ఎందుకంటే తక్కువ బ్రైట్నెస్ ఉన్న దగ్గర ఎక్కువ పార్టికల్స్ అనేవి దాన్ని స్టాప్ చేస్తున్నట్టు. ఓకేనా? ఎక్కువ డిఫ్లెక్ట్ చేయడం వల్ల మోర్ టైమ్స్ అది ఎనర్జీ లాస్ అవుతుంది. అందుకనే మనకు తక్కువ బ్రైట్నెస్ ఉన్న దగ్గర ఎక్కువ పార్టికల్స్ అడ్డు ఉన్నట్టు అక్కడ. సో అదేవిధంగా ఎక్కువ బ్రైట్నెస్ ఉంది అంటే తక్కువ పార్టికల్స్ని అది వల్ల అది డిఫ్లెక్ట్ అయ్యి ఇలా లైట్ అనేది విస్తరించబడుతుంది. దాన్నే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. సింపుల్గా సివి రామన్ అనేవాడు రామన్ ఎఫెక్ట్ని డిస్కవర్ చేయడం జరిగింది. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఎలా జరుగుతుంది అంటే, సో ఎయిర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ వల్ల స్కాటరింగ్ ఆఫ్ లైట్ జరుగుతుంది. చెప్పే కదా, ఒక రే అనేది ఎక్కువ ట్రావెల్ చేసిందంటే దాని వేవ్ లెంత్ ఎక్కువ ఉన్నదట్టు, అంటే దాని ఎనర్జీ ఎక్కడ కోల్పోలేదని. ఓకేనా? కోల్పోతే ఎంత దూరమైనా పోతుంది. సో ఎప్పుడైనా తక్కువ షార్ట్ లెంత్ ఉంది అంటే అక్కడ బ్రైట్నెస్ ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నదానికి బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది.
గుర్తుంచుకోవాలి. తక్కువ వేవ్ లెంత్ ఉన్నదానికి బ్రైట్నెస్ తక్కువ ఉంటుంది. సో కాబట్టి తక్కువ ఎందుకు ఉంది అంటే ఎక్కువ పార్టికల్స్ తోటి అది డిఫ్లెక్ట్ చేయబడింది, ఎనర్జీ లాస్ అయిపోయింది. సో దానివల్ల తక్కువ బ్రైట్నెస్ ఉంటుంది. సో ఆ పరంగా మనకు లైట్ అనేది విస్తరించబడుతుంది. స్కాటరింగ్ అనేది ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే ఎలా డిఫ్లెక్ట్ చేయబడుతుంది అంటే ఈ పార్టికల్స్ వల్ల డిఫ్లెక్ట్ చేసి ఆ లైట్ అనేది అలా ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ అనేది జరుగుతుంది.